కేసీఆర్ హరీష్ పై కేసులు అంటూ ఇక్కడ కేసీఆర్ హరీష్ పైన కేసులు పెడతారట క్వశ్చన్ మార్క్ అట. న్యాయ నిపుణుల సలహా అనంతరం నమోదు అంటూ ఇగో ఇది గిట్లా జరిగితే కేసు గిట్లా అయితే లేదా వాళ్ళని జైలుకి పంపితే ఇంకా వాళ్ళకు బంగారు బాట వేసినట్టే, తొవ్వ సాఫ్ చేసినట్టే, నో డౌట్. ఇప్పటికే వాళ్ళ మీద పూర్తి వ్యతిరేకత ఉంది, పైగా వీళ్ళపైన సానుభూతి ఉంది. అరే అసలు మళ్ళీ కేసీఆర్ ఉండుంటే కనీసం టైంకి పింఛన్ అన్న వస్తుండే, టైంకి రైతు బంధు అన్న పడుతుండే, టైంకి వచ్చేటి అన్న వస్తుండే, నీళ్ళు వస్తుండే, కరెంట్ వస్తుండే అని ఇట్లా అనుకునే పరిస్థితి ఆల్రెడీ ఉంది. ఇక వీళ్ళపైన కేసులు పెట్టిరా, జైలుకి పంపిరా, ఇక చూసుకోరు. ఇక వీళ్ళకి మొత్తం ఎంత నెగిటివ్ రావాలో అంత నెగిటివ్ వస్తుంది, వీళ్ళ మీద సానుభూతి వస్తుంది. వీళ్ళే పూల మార్గం వేసినట్టు, బంగారు బాట వేసినట్టు, ఇక డైరెక్ట్ వీళ్ళే తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టినట్టు ఏం చేయాల్సిన పని లేదు. ప్రతిపక్షమైన బీఆర్ఎస్ జైలుకు పోయేస్తే, కేసీఆర్ని గనక జైలుకు పంపిస్తే పోయేస్తే ఆయన ఒక్కరోజు వహించినా సరే ఆయన ఇంట్లో కూర్చుంటే చాలు, గెలిపించి ఇదే ప్రజలు ఇదే కాంగ్రెస్ ఆయన సీట్లో కూర్చోబెడతాయి. నో డౌట్, దీంట్లో మాత్రం పక్క ఇది జరగబోయేదే. ఇది అయితే కాళేశ్వరం విచారణ బాధ్యతలు సిట్ లేదా సిఐడికి, సిట్ అట స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కన్నా ఇస్తారట, ఇక సిఐడి కన్నా ఇస్తారట. అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాల్లో ఘోష్ కమిషన్ రిపోర్టుపై చర్చ. అదే వేడితో స్థానిక ఎన్నికలకు సమావేశాలు ముగిసాక ఎలక్షన్ షెడ్యూల్ అంటూ మన ఛానల్లో నేను కరెక్ట్గా 2 days బ్యాక్ ఒక వీడియో చేసిన, అందులో ఏమనున్నదో చూసుకోండి ఒకసారి. ఖచ్చితంగా కాళేశ్వరం పైన ఇక చూడండి, నేను చెప్పింది వాస్తవం అయిందా కాలేదా మీరు చూడండి. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే, నేనేమి జ్యోతిష్యుని కాదు, నా తాడేమి మంత్రదండం లేదు ఇట్లా వేసి చూసి చెప్పనీకి. కాకపోతే రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న ఆ మార్పులని, వాటిని పసిగట్టే ఒక జ్ఞానం దేవుడు ఇవ్వడము, ఇంకొకటి మనకున్న కొంత ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ రిసోర్సెస్ ఉన్నాయి మనకి. ఎవరైనా ఏదన్నా అడిగితే చెప్పేటట్టుగా మనకు ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్, అధికారులే కావచ్చు లేదా ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు కూడా. అయితే ఆ ఇన్ఫర్మేషను పట్టే నేనేం చెప్పినా అనేది ఒకసారి మీరే చూసుకోండి. నేను అన్నది ఏంది ఇక్కడ, ఇగో కాళేశ్వరంలో కేసీఆర్ తప్పును ఎత్తి చూపినాకనే ఎన్నికలకు పోయే అవకాశం. చూసిర్రా మన ఛానల్లో, జూమ్ చేయి, ఇక్కడ ఉందా? ఇదే జరగబోతోంది. ఈ వీడియో వేరే ఏదైనా ఛానల్ ఉందేమో చెక్ చేయండి మీరు. నిజంగా చెప్తా ఉన్నా, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, ఇన్ని మీడియా హౌసెస్ ఉన్నాయి కదా, ఎవరన్నా ఇట్లాంటి వార్త చెప్పిండ్రా, రాసిండ్రా, అదొకసారి చెక్ చేయండి. మనం బరాబర్ థంబ్నెయిల్ కూడా, టెక్స్ట్ కూడా అదే పెట్టినాం. మనం కాళేశ్వరంలో కేసీఆర్ తప్పు ఎత్తి చూపినాకనే ఎన్నికలకు పోయే అవకాశం అంటూ మనం 3 రోజుల కింద పెట్టినాం. 3 రోజుల కింద ఊహించినాం. గతంలో కేసీఆర్ బహిరంగ సభ పెడితే ఆ బహిరంగ సభలో కూడా ఏం మాట్లాడతాడో మనం ఊహించి చెప్పినాం. గతంలో ఒక ఛానల్లో పనిచేసినప్పుడు 1,00,000 మంది చూసిర్రు. అది నాకు బాధ అవుతుంది, నాకు దుఃఖం వస్తుంది, నాకు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుంటే నేను ఇంట్లో ఉండలేకపోయినా అందుకే బయటకు వచ్చినా అని చెప్తాడా లేదా చూడురు అని చెప్పిన ఆ వీడియో అన్నట్టుగా. కొంతమంది అయితే ఇక కామెడీగా, అన్నా కేసీఆర్కి స్క్రిప్ట్ నువ్వే ఇచ్చినవా, అన్నా కేసీఆర్ నువ్వు రాత్రి ఇక పెగ్గేసినవా అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇక కామెడీగా కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే అంతలా కూర్చొని అంత మాట్లాడుకున్నారా, నువ్వు చెప్పింది ఎట్లా వచ్చింది, నీ నోట్లకెళ్ళి వచ్చింది ఆయన నోట్లకెళ్ళి ఎట్లా వస్తుంది అన్నట్టుగా. అంటే నేను ఊహించినాం, మనకేమీ అది లేదు, జ్యోతిష్యం ఏం రాదు మనకి, ఆస్ట్రాలజీ అసలుకే తెలియదు. కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు, రైతులంతా అడుగుతూ ఉంటే, రాష్ట్ర ప్రజలంతా అడుగుతూ ఉంటే ఆయన మైండ్లో ఏం తొలుస్తుందో నేను ఊహించగలిగిన కాబట్టి. సో అందుకే ఇది కూడా మనం చెప్పినాం, ఎట్లయినా అసెంబ్లీలో పెట్టి అది చూపించి, ఇగో బాబు కేసీఆర్ వల్ల, హరీష్ రావు వల్లనే ఈ రాష్ట్రంలో ఇగో ఈ అప్పుల పాలైపోయినాం, ఇదంతా కాళేశ్వరం తప్పిదం వల్లనే అని చెప్పి కేసీఆర్ తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసి ఫైనల్గా ఎన్నికలకు పోదామని నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారట. అది అలా ముచ్చట. మనం ముందే ఊహించడం, వాళ్ళు ఏమనుకుంటున్నారో, ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో. ఇగో అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా, ఇది అసలు ముచ్చట. వస్తారా, వీళ్ళతోనే నడిపిస్తారా అనేది కూడా తెలవాలి మనకి. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఈ నెల 30న జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కొంతమంది అడుగుతారు, అన్న ఈడిదాకా చెప్పినావు కదా, ఇది కూడా ఒక మాట చెప్తే అయిపోతుంది కదా, కేసీఆర్ ఈ సమావేశాలకు వస్తాడా రాడా? రాకపోవచ్చు, 99.99% రాకపోవచ్చు, రాడు. 0.001% ఏమన్నా ఛాన్స్ ఉంటే చెప్పలేము తప్ప 99% రాడు. పక్కా ఇది డిసైడ్ అయిపోయింది ఆయన. మనకున్న ఇన్ఫర్మేషన్ అది. ఆ రోజు అసెంబ్లీ సమావేశాలకు, ఏది మన బడ్జెట్ సమావేశాలకు వచ్చి కూర్చొని ఒకరోజు ఎట్లయితే వెళ్ళిపోయిండో అప్పుడే ఊహించవచ్చు మనము, ఆయన వీళ్ళతోని మాట్లాడడం కానీ, వీళ్ళతోని కొట్లాడడం కానీ, వీళ్ళతోని వాదోపవాదాలు చేయడానికి కానీ సిద్ధంగా లేడు. నా స్థాయి కాదనుకుంటా ఉన్నాడు. డెఫినెట్గా ఏదున్నా ప్రజాక్షేత్రంలో ప్రజలతోనే తెలుసుకుంటా తప్ప ఈ సన్నాసులతో కాదనేది డిసైడ్ అయిపోయింది ఆయన. ఇది నాకున్నటువంటి సమాచారం. ఇది అవుతుందా కదా మీరు 3 రోజుల్లో మీరే చూస్తారు. జస్ట్ 3 days.
3 డేస్లో మీకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్నారంటే నివేదికపై సభలో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సిఐడి లేదా సిట్ ద్వారా విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీంతో బీఆర్ఎస్ ఇరుకున పడే ప్రమాదం ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే 665 పేజీల రిపోర్ట్ ఉందో సభలో ప్రవేశపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు లొసుగులను బహిర్గతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఏం భావించాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇట్లా రాయొద్దు, ఇట్లా చెప్పొద్దు, అంటే అక్కడ ఏం అవకతవకలు జరిగినాయో ఏమి మిస్యూజ్ అయిందో అని చెప్పొద్దు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ 1,00,000 కోట్లు దోసుకున్నాడు, ఆ 1,00,000 కోట్లు మేము కక్కిస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్పాలి. అది తెలివి అంటే, అది దమ్ అంటే, అది ధైర్యం అంటే. అది కాదిగా, అది మర్చిపోయారు. బయట కూలేశ్వరం అంటాడు ఒకడు, 1,00,000 కోట్లు అంటాడు ఒకడు, వేలాది కోట్లు ఎన్కేసుకున్నారు అంటారు. అవి ఎప్పుడు కదా ఇయ్యాల మళ్ళా లొసుగులు అవకతవకలు ఏడికొచ్చిర్రు, ఏడికొచ్చిండ్రు, ఏం చెప్పిర్రు మీరంతా, ఏం చేసిర్రు? 1,00,000 కోట్లు దోసుకున్నాడు కేసీఆర్ అంటారు కదా మొగోళ్ళు, మరి ఒకడు వచ్చి చెప్పుర్రు ఇవాళ బయటకు వచ్చి నిజంగానే దోసుకున్నాడు, ఇది మా దగ్గర ఉన్నటువంటి లెక్క అని చెప్తే బాగుంటుంది కదా. సో వీటిపై ఎలాంటి విచారణ జరిపించాలనే విషయంపై అన్ని పక్షాల అభిప్రాయాలు తీసుకొనుందంటూ ఇగో రేవంత్ రెడ్డికి చాలా తెలివి ఉన్నది. ఏ తెలివి చెప్పన్నా, సాగు తెలివితేటలు పక్కా ఉన్నాయి. నాకు ఎరుకున్న కాడికి కేసీఆర్ని జైలుకి పంపే ఉద్దేశం ఆయనకి లేదు. ఎందుకోసం అంటే వీళ్ళు ఇట్లా దిగి వాళ్ళు అట్లా ఎక్కగానే రేవంత్ రెడ్డికి చక్కగా షటిల్ బస్సే తయారుంటుంది, వట్టి బస్సు కాదుగా, షటిల్ బస్సు తయారు పెడతారు. అటు జైలుకు పోను, ఇటు ఇంటికి రాను, ఇటు ఇంటికి రాను, అటు జైలుకు పోను, ఇట్లా షటిల్ బస్సు పెట్టి మరి తిప్పుతారు. ఈయన ఎందుకు తెలుసా? ఈయన చేస్తున్నటువంటి ఈ ప్రతి పథకంలా ఎక్కడెక్కడ ఏ కమిషన్ తీసుకుంటున్నారు, ఏడ ఏ లొసుకుంది, ఏడ ఏ లోపోలుంది, ఏ కలుగులో ఎవడున్నాడో బయటకు లాగి మరి కేసులు పెట్టి రేవంత్ రెడ్డిని బస్సులుగా తిప్పుతారు, ఈడికెళ్ళి ఆడికి, ఆడికెళ్ళి ఈడికి. సో అందుకోసానికే ఈయన ఓడు, ఆ జోలికి పోడు, ఎక్కడికెళ్ళి జస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. కేసీఆర్ అక్రమాల వల్ల అవినీతి వల్ల రాష్ట్రం అధోగతి పాలైందనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన ఏమి పక్కా అవుతుంది అని కాదు, అట్లాంటి ట్రయల్ కూడా వేస్తాడు, చూపిస్తాడు, దాని ద్వారా స్థానిక ఎన్నికలకు పోతాడు. కానీ ఒకటి ఉంది, నాకు మెడ మీద వేలాడుతున్న కత్తి అంటే చెప్పాలనా, యూరియా కత్తి వేలాడుతూ ఉంది. నువ్వు ఎన్నికలకే ఓ బిడ్డ, యాడికన్నవో వాళ్ళు చూపిస్తారు, వాళ్ళకి తెలుసు అది పూర్తిగా. ఇలా గ్రామాలలో ఓటర్లే కదా వేయాల్సింది, బీఆర్ఎస్ అయితే ఓట్లు వేయదు కదా, బీఆర్ఎస్ అయితే వాళ్ళంతా వాళ్ళు పోయి గుద్దుకచ్చుకోరు కదా, వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు అంతే. ఏమున్నా ప్రజలు పోయి ఓట్లు వేయాలి. పబ్లిక్ ఒక్కసారి మీరు పోయి ఏ గ్రామంలోనన్నా, ఇప్పుడు మీరు అన్న ఆ ఫాల్తుగాళ్ళు, బేకార్గాళ్ళు, బయట యూరియా కోసం నిలబడేటోళ్ళు రైతులు కాదన్నారు చూడు, అది జాలు మిమ్మల్ని బొందబెట్టనీకి. రుణమాఫీ అయిపోయింది, రైతు బంధు అయిపోయింది, రైతు భరోసా అయిపోయింది, బీమాకు పైసలు కట్టలేదు, ఇప్పటికి నీళ్ళు ఇస్తలేరు, చక్కగా కరెంట్ ఇస్తలేరు. కాబట్టి చివరికి యూరియాకి కూడా తిప్పలు పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఏమంటారు అంటే, మీరు రండ్రి కొడుక వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టిండి, అది చదివితే అయితే చచ్చిపోతారు. ఆ కొడుకులని అనుకుంటా ఆయనకున్న ఆక్రోశం, ఆవేదన, ఆయన బీఆర్ఎస్ అయినా కాదు, బీజేపీ అయినా కాదు, కాంగ్రెస్ అయినా కాదు, ఒక రైతు గంతే. తిక్కల ఉన్నాడు, మామూలు తిక్కల లేడు. ఏంది గోస? అరే నేను ఒక 4 ఎకరాలు పెట్టుకుంటే ఒక్క మసాలా సంచి ఇవ్వకపోతే, ఒక్క యూరియా సంచి ఇవ్వకపోతే ఎందుకా ప్రభుత్వం, ఏం బీకనీకి వీళ్ళంతా అని చెప్పి డైరెక్ట్గా ఇంకా రకరకాల వర్డ్స్తోని పెట్టినటువంటి, ఆ భాషతో పెట్టినటువంటి ఆ మాటలు వింటే ఆలే పోయి యానన పెద్ద బండరాయి కట్టుకొని నీళ్ళని బయలు దుంకి సావాలి. అట్లాంటి పరిస్థితి ఉన్నది రైతులకు ఉన్నటువంటి కోపం. ఇక దాన్ని విడిచిపెట్టి వీళ్ళు ఎట్లాకెళ్ళి ఎస్టాబ్లిష్ చేస్తే అయ్యేది ఏమున్నది? కాళేశ్వరం కనబడతలేదా? దానికి పెట్టిన పైసలు కనబడతలేవా? దానికి ఉన్న క్యాబినెట్ మీటింగ్స్ కనబడతలేవా? ఎజెండాలు ఉందా లేదా తెలుస్తలేదా? మొదలు మరి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి తర్వాత రాటిఫికేషన్ చేసుకుంటారా, లేకపోతే రాటిఫికేషన్ లేకుండానే వాళ్ళు వర్క్స్కి వెళ్ళినరా? ఇవన్నీ కూడా లెక్కలు ఉంటాయి కదా. ఆ లెక్కల ప్రకారంగా ఏం జరగకుండా జరుగుతుంది. దాన్ని లీగల్గా ఏదైనా ఎదుర్కోవాలంటే వాళ్ళు కూడా ఎదుర్కొంటారు. వాళ్ళకి ఇవన్నీ ఎరకలేకేం లేరు. ఉత్తగా వీళ్ళు అసలు మీకోటి యాదికి ఉండాలి, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తెల్లారే చక్కగా చెంచల్ కూడా జైలులా ఒక బ్యారక్ ఉంటుందని అన్నారు. వీళ్ళు చక్కగా తీసుకపోయి పెడతామన్నారు. అటు బీజేపీ అన్నది, ఇటు కాంగ్రెస్ అన్నది. నాకు ఇప్పటిదాకా డౌట్, 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు? మరి బ్యారక్ దొరకలేదా, కేసు దొరకలేదా, ఆయన పెట్టడానికి మీకు అవకాశం వస్తలేదా? పెట్టురు కదా, మేము కూడా చూడాలని ఉన్నది. మాకు కూడా కేసీఆర్ని అరెస్ట్ చేస్తే చూడాలని ఉన్నది. మాకు కూడా ఎట్లా తీసుకపోతారో తీసుకపోండ్రి, అనామతం జైల్లో పెట్టుండ్రి. అప్పుడు కదా మీ భవితవ్యం ఎరకైతుంది, తెలిసిపోతుంది, పబ్లిక్కి అర్థమవుతుంది. అయితే వీళ్ళు ఏమంటారు అంటే 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటారట. ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలు ప్రారంభం. నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్. స్థానిక ఎన్నికలు, కాళేశ్వరం నివేదికపై చర్చించే ఛాన్సు. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు కేబినెట్ మీటింగ్ అంటూ ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే, ఎన్నికలకు పోవాలి కాబట్టి ఇప్పుడు తెలుస్తలేదు. ఇప్పుడు వాళ్ళ పంచాయతీలు వాళ్ళకే మస్తుగా ఉన్నాయి. ఓ పక్క రిజర్వేషన్ కంప్లీట్ కాకపోయా, ఇంకో పక్క రైతులు కోపం మీద ఉండ్రి. గ్రామాలలో పెన్షన్ సరిగ్గా ఇస్తలేరండి. నిన్న ఒక అన్న మెసేజ్ పెట్టిండు, అన్న పెన్షన్ కూడా టైంకి ఇస్తలేరన్న. పెంచుడు దేవుడు ఎరుగు, 2+2 చేసుడు భగవాన్ మాలూం. కానీ
కనీసం 1-2 వేలు కూడా ఇస్తలేరన్న ఈ కొడుకులు ఈ సన్నాసులు అని చెప్పి తిడుతూ ఉన్నారు. సో ఆ కోపం ఉండంగా, ఆ కథలు ఉండంగా, ఆ కష్టాలు ఉండంగా ఏం అక్కర్నే మళ్ళీ ఇదోటి కెలుక్కున్నాడు. కాకపోతే కాళేశ్వరం పెట్టురి. సిట్ వేస్తారా లేకపోతే సిఐడితోని ఇన్వెస్టిగేట్ చేపిస్తారా, చివరికి ఎవరిని జైల్లో పెడతారో పెట్టుర్రి, మాకు కూడా అదే కావాలి. ఇక మీరు ఈ ఏమంటారు కదా, ఉడత ఊపులు పిట్ట బెదిరింపులు బంద్ చేయరు. ఇక ఏదైనా ఉంటే డైరెక్ట్గా తెలుసుకోర్రు. ఇక ఏది ఉంటే చేయరు. ఎవరిని జైలు పంపుతారు పంపురు. ఇక డిసైడ్ అయిపోయారు. ఇక ఇట్లా రోజొకటి రాసుడు చెప్పుడు కంటే ఇదంతా పంచాయతీ అవసరం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ను తీసుకుపోయి జైల్లో పెట్టేసేరు. ఇక అయిపోతుంది. ఎందుకంటే ఆయనంత దుర్మార్గుడు లేడు, ఆయనంత ఖరాబ్ చేసినోడు లేడు, ఆయనంత నియంత లేడు. ఆయన లేకపోతే బాగుంటుండే. అసలు ఆయన ఉండడం వల్లనే అనవసరంగా తెలంగాణ వచ్చింది. లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అట్లనే గోసలు పడి అట్లనే చస్తే అట్లనే అయిపోతుండే, అట్లనే నాశనం అయిపోతుండే. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకుల మోచేతి నీళ్లు తాగే ఈ దద్దమ్మలు సన్నాసులు ఈ సుంటలు అట్లనే బతికితే, అట్లనే వాళ్ళకు ఊడిగం చేసుకుంటూ ఉంటే, వాళ్ళు మన మీద వివక్షకు గురి చేస్తూ ఉంటే మనం అట్లనే ఉంటే చాలా సంతోషంగా ఉంటుండే. అసలు కేసీఆర్ అంటూ లేకపోతే బాగుంటుండే. తెలంగాణ అనవసరంగా వచ్చింది కదా, మీ అసొంటి దొంగలకు సద్దులు మోసే అవకాశం బీకింది కదా, అది అసలు బాధ. అట్లనే ఉంటే అయిపోతుండే. ఎందుకు వచ్చింది మనకి, ఎందుకు ఇవాళ మనకి ఇవన్నీ కూడా కథలు? అరే మనకు నీళ్లు లేవురా నాయన, నీళ్లకు చచ్చిపోతా ఉన్నారు, రైతులు వలసపోతున్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ అని తిరుగుతూ ఉన్నారు. ఏంది ఈ అవస్థ అని చెప్పి కాళేశ్వరం కట్టి అంతో ఇంతో నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు ఇయ్యల గట్టంగానే ఇయ్యాల అవసరమైతే ఎన్నడు అవసరం. ఒకసారి వర్షాలు బగ్గబడ్డే అవసరం లేకుండా పోయినాయి ఒట్టిగా నీళ్లు అంటారు ఒక సన్నాసి. అంటే దేవుడు గురిపిస్తే కూడా నీ దగ్గర నాకు అర్థం కాలేదు. మరి ఇప్పుడు నీ దగ్గర బాగా ధనం ఉంటుంది, లక్కీ లాటరీ వస్తుంది, ఏం చేస్తావు? పారేసుకుంటావా? ఉంటే కాపాడుకుంటావు, లేకపోతే దాన్ని ఇంకో దిక్కు మళ్ళీ ఇస్తావు. అదే కదా ఇక్కడ జరిగేది. నీళ్ళు ఎక్స్ట్రా అయితే అది పోయినాయి, బంగాళాఖాతంలో కలిస్తే యాడికి పోయినాయి, మళ్ళీ ఆకాశంలోకి పోయి మళ్ళీ కిందకి వచ్చేటివే కదా. అవేం మొత్తం అది ఎటో వికెట్ కావు కదా. అది ఆలోచన చేస్తలేరు ఎవ్వరు. ఇప్పుడు వృధా పైసలు వేస్ట్ అవుతున్నాయి. పైసలు మిగిలితే మింగుదామని చూసినారు. ఏం చేస్తారు? పైసలు మిగిలితే పైసలు డైరెక్ట్గా పంచేది ఉండేనా పబ్లిక్కి? అరే నీళ్లు వస్తే, కరెంటు కరెక్ట్ ఇస్తే, పంటలు పండితే మంచిగా దేశానికి అన్నం పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడైతే మన దగ్గర ఈ ఆహార కొరత లేకుండా ఆహార నిల్వలు ఉంటాయో ఆనాడు దేశం సుసంపన్నంగా ఉంటుంది. ఎవ్వరికి భయపడేది ఉండదు. అటు పాకిస్తాన్ వానికి, ఇటు చైనా వాడికి, అటు రష్యా వానికి, అటు అమెరికా వానికి భయపడే పని లేదు. మన నిల్వలు మనకుంటే, మన సత్తా మనకుంటే, అది కదా ఆలోచించాల్సింది నాయకులు భవిష్యత్. అరే ఇయ్యాల బాగుంటే చాలు, ఇయ్యాల తింటే చాలు, ఇయ్యాల వంటే చాలు అనుకుంటాడు. వాడు నాయకుడు ఎట్లయితారు రవి? నాకు అర్థమైతలేదు. ఆ ముందు చూపుతోని 10 ఏళ్ళ తర్వాతనో 50 ఏళ్ళ తర్వాతనో ఎట్లా బతుకుతారు ఇక్కడ ఉన్నటువంటి తరాలు అని చెప్పి ఆలోచన చేసి ఎవరైతే ముందు చూపుతో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు నాయకులు అవుతారు. ముందు చూపు లేనో నాయకుడు ఎట్లయితాడు? ఇవాళ ఉన్నది తింటేదాలు పంటేదాలు అనుకుంటే ఎట్లా? కాదు కదా. ఇక అది అట్లున్నది. ఇక సరే వాళ్ళు కాళేశ్వరం పెట్టుకొని సిట్ వేస్తారా లేకపోతే సీడెత్తారా వేయని. కేసీఆర్ ఎంకి వీటికి భయపెట్టోడు కాదు. ఇట్లాంటి ఎన్నో చూసి వచ్చినోడు. ఆయన ఉన్నది కూడా అనుకుంటాడు, నేను ఉన్నది చివరి దశలా, ఇంకా మా అంటే 5 ఏళ్ళ 10 ఏళ్ళ, ఈ టైంలో వాళ్ళేంది వీళ్ళేంది నన్ను చేసేదేంది, ఈడియా మోడియా బోడియా అనేటోడు. ఆయన ఈ రేవంత్ రెడ్డి పెట్టంగానే భయపడిపోయి ఆగమాగం అసెంబ్లీకి వచ్చి వీళ్ళందరూ అనే మాటలు పడి వీళ్ళకి రివర్స్ జవాబులు ఇచ్చుకొని బతిలాడుకొని చెప్పుకొని ఏం అక్కరనే పెట్టురు, ఏడ పెడతారో పెట్టురు, ఏ జైల్లో పెడతారో పెట్టురు, తెలుసుకుంటారు. పబ్లిక్ చేతులు ఉన్నది. నువ్వు జైల్లో పెట్టినాక తెలుసుకుంటారు వాళ్ళని ఏడ పెట్టాలను, వాళ్ళని ఆడికెళ్ళి ఏడ తీసుకుపోయి పెట్టాలను అని ప్రజలు అంటా ఉన్నారు గ్రామాలలో.